హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో బై ద వే ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే, ఈ టీత్ ఎక్కువ పాడవకుండా, అసలు మనము ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈజీగా వాటిని కాపాడుకునేలా ఎలాంటి టిప్స్ తీసుకోవచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటే బేసిక్గా చెప్పాలంటే టూత్ పెయిన్, పంటి నొప్పి రాకుండా వాటిని కాపాడుకునేటట్టు ఎలా చేసుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. బై ద వే నేను డాక్టర్ చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, మన దంతాలు మేజర్గా పాడైపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే దంతక్షయం. అంటే పళ్ళు పుచ్చిపోవడం అంటాం కదా, అట్లా. అయితే అది ఇనీషియల్ స్టేజ్‌లోనే మనం గుర్తుపట్టగలిగితే, దాన్ని చాలా ఈజీగా మనము అవాయిడ్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. సో బేసిక్‌గా మనకు తెలిసింది కూడా ఏంది అనంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అయిపోయిన తర్వాత అంటే ఏదో ఆల్రెడీ పన్ను బాగా పుచ్చిపోయిన తర్వాత దానికి ట్రీట్మెంట్ చేసుకునే బదులు, పుచ్చిపోకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవచ్చు అంటే, ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవాలి హైజీన్. ఏమైనా స్వీట్స్ కానీ ఏమైనా తిన్న తర్వాత ఇమ్మీడియట్ బాగా పుక్కరించి ఉమ్మడం కానీ, బ్రష్ చేసుకోవడం కానీ అవన్నీ చేసుకోవాలి. అంతేకాకుండా పళ్ళ లోపల మనం తిన్న ఫుడ్ ఇరికే ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్నాయి, పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయనుకోండి, అప్పుడు పళ్ళ లోపల ఫుడ్ ఇరికిపోయి అది అక్కడనే నైట్ అంతా ఉండి దానిపైన బ్యాక్టీరియా యాక్ట్ చేసి యాసిడ్స్ రిలీజ్ అయిపోయి ఈ పన్ను అనేది పుచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇనీషియల్గా పుచ్చిపోయినప్పుడు అసలు మనకేం తెలియని కూడా తెలియదు. స్లోగా ఏమవుతుంది, ఫుడ్ ఇరకడము, జుమ్మని లాగడము, ఆ తర్వాత పెయిన్ రావడము. పెయిన్ వచ్చింది అంటే ఏంది, మన పంటి లోపల నరం వరకు అది వెళ్ళిపోయినట్టు. సో ఈ రకంగా తీసుకుంటే మనకు పళ్ళు ఇరకడానికి ఏమేమిటికి ఆస్కారం అవుతుంది అనేది చూసుకోవాలి. ఒకటి, పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండడం, పళ్ళల్లో ఆల్రెడీ క్యావిటీస్ ఉండి, అంటే ఆల్రెడీ కొంతవరకు పుచ్చిపోయి మనకు నొప్పి లేకుండా అట్లనే ఉంటే అక్కడ ఇరుక్కోవడం, ప్లస్ పళ్ళ మధ్యన స్పేసెస్ ఉండి, లేదంటే ఏదైనా చిగురుల ఇన్ఫెక్షన్ ఉండి ఆ చిగురులు కిందికి జారిపోయి వాటి మధ్యన ఫుడ్ ఇరకడం అనేది, ఇట్లాంటివి కనుక ఏమన్నా ఉంటే కనుక వాటిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం దంతక్షయం గురించి కనుక మాట్లాడితే, ఫస్ట్ ఏ రకంగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక పన్ను పైన నల్లటి మార్క్ లాగా వస్తుంది, ఒక చిన్న డాట్ లాగా వస్తుంది. ఆ చిన్న డాట్ లాగా వచ్చినప్పుడే కనుక మీరు వస్తే దాన్ని జస్ట్ స్క్రేప్ చేసేసి చిన్న లేయర్ ఆఫ్ ఫిల్లింగ్ వేసేసినా సరిపోతుంది. లేదు ఆ టైంలో మీకు ఎలాంటి నొప్పి ఉండదు, సెన్సిటివిటీ ఉండదు, మీరు బాగా అద్దంలో చూసుకుంటే తప్పితే దాన్ని మీరు పసిగట్టలేరు. అదే సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే, మనకు కొంచెం వెడల్పుగా కొంచెం పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయిపోయి అప్పుడు కూడా మీకు పెద్దగా పెయిన్ అట్లాంటిది ఏముండదు, కానీ సిమ్టమ్స్ ఏముంటాయంటే, మీరిప్పుడు ఈ సన్నటి పప్పు గింజలు కానీ, జీలకర్ర, ఆవాలు అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి అక్కడ పోయి ఇరుక్కుంటాయి అన్నట్టు. సో అది మీరు బ్రష్ చేసుకున్నప్పుడు పోతుంది, లేదంటే మీరు తీసేసుకున్నా అది వెళ్ళిపోతుంది. ప్లస్ అది అట్లనే ఉంది అని అంటే కనుక లోపల ఇరికిపోయింది అంటే కనుక స్లోగా డీకంపోజ్ అయ్యి మళ్ళీ ఇంకా దంతక్షయం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఆ స్టేజ్లో వస్తే కూడా ఒక సింపుల్ ఫిల్లింగ్తో అయిపోతుంది. ఈ ఫిల్లింగ్ కాస్ట్ మా అంటే 500 నుండి 1500 వరకు డిపెండింగ్ ఆన్ ద డిఫరెంట్ టైప్స్లో అయిపోతుంది. లేదు నెక్స్ట్ స్టేజ్ ఏమైందంటే, అది వెడల్పుగా అయిపోయి కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, పైన ఎనామిల్లో ఉన్నంతసేపు, అంటే మనకి ఎనామిల్, డెంటిన్ అనేటివి ఉంటాయి కదా పంటి పైన పొరలు, ఎనామిల్లో ఉన్నంతసేపు మీకు ఏం కాదు. ఎప్పుడైతే ఈ దంతక్షయం అనేది డెంటిన్కి రీచ్ అవుతుందో, అంటే ఈ పై చెప్పిన 2 స్టేజ్లలో కూడా మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే అప్పుడు డెంటిన్లోకి వెళ్తుంది. డెంటిన్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఏదైనా చల్లని వాటర్ కానీ, స్వీట్ కానీ, టీ, కాఫీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే జుమ్మని లాగుతుంది. ఈ జుమ్మని లాగడం కూడా ఎక్కువ సెకండ్స్ ఉండదు, ఒక 2 to 5 సెకండ్స్, 10 సెకండ్స్ ఉండి మళ్ళీ తగ్గిపోతుంది. సో ఆ ఇమ్మీడియట్ ఎఫెక్ట్కి మీరు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నా అంటే వస్తే జస్ట్ ఫిల్లింగ్ చేసేస్తాం దానికి కూడా, కాకపోతే కొంచెం డీపర్ ఫిల్లింగ్ ఉంటుంది. ఆ ఫిల్లింగ్ చేసినా కూడా మీకు దాంతో ప్రాబ్లం సెట్ అవుతుంది. లేదు మనకు అంత ఇబ్బంది పెట్టట్లేదు కదా అన్నట్టు అనుకుంటే కనుక మీరు మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, ఇంకా డీప్కి వెళ్తుంది. ఇంకా డీప్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే, మీకు ఈ సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువసేపు వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కేసులో ఏమైంది, థర్డ్ స్టేజ్లో కొంచెం డెంటిన్లోకి ఇమ్మీడియట్ ఎంటర్ అయినప్పుడు కొంచెం జుమ్మని లాగడము ఒక 2 to 5 సెకండ్స్ తగ్గుతుంది. అదే ఇక్కడ కొంచెం సెన్సిటివిటీ ఎక్కువసేపు వస్తుంది. ఎక్కువసేపు వచ్చి ఏం ఫుడ్ అక్కడ తిన్నా, దాని మీద ఏమైనా కొరికినా కొంచెం పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి టైంలో ఏమవుతుంది అని అంటే,
ఈ డెంటిన్ లోపల నుండి కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ కిందికి అంటే ఏముంటుంది లోపల, పంటి లోపలి బ్లడ్ సప్లై అండ్ నర్వ్ సప్లై, పంటికి ఉన్న బ్లడ్ సప్లై నర్వ్ సప్లై ఉంటుంది కదా, దాని దగ్గర వరకు పోయిందనుకోండి మీకు ఓన్లీ సెన్సిటివిటీనే ఉంటుంది, బాగా జుమ్ము అని ఎక్కువసేపు లాగుతుంది. అట్లాంటి టైంలో వస్తే మనము పల్ప్ ప్రొటెక్షన్ ఫిల్లింగ్స్ అని చేస్తాం. అంటే మన దంతక్షయంలో భాగంగా పల్ప్ దగ్గర వరకు పోయింది కాబట్టి కింద ఉన్న రక్తము నరం సప్లైకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా దాన్ని లైఫ్ అట్లనే అంటే వైటాలిటీ అట్లనే కాపాడేటట్టు పల్ప్ ఫ్రెండ్లీ మెటీరియల్స్, డైకాల్ అనేది కాల్షియం హైడ్రాక్సైడ్ మెటీరియల్ వస్తుంది. అలాంటి మెటీరియల్ని మనము అక్కడ పల్ప్కి నియర్గా ప్లేస్ చేసేసి దానిపైన హై స్ట్రెంత్ సిమెంట్ అనేది ప్లేస్ చేస్తే మీరు దాని నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. లేదు మనము ఆ టైంలో కూడా రియాక్ట్ అవ్వలేదు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, పల్ప్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, అంటే బ్లడ్ సప్లై నర్వ్ సప్లై ఏరియా ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు సివియర్ పెయిన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది పై 4 స్టేజెస్ ఏమైతే చెప్పినో ఆ స్టేజెస్ అన్నీ మీ కంట్రోల్లో ఉంటాయి. అంటే మీరు కావాల్సినప్పుడు రావచ్చు, మీరు మీ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవచ్చు, మీరు ఫ్రీ ఉన్న టైంలో రావచ్చు. కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయి పెయిన్ అనేది స్టార్ట్ అయిందంటే కనుక మీకు ఇవన్నీ ఛాన్సెస్ ఉండయి. మీరు విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మీరు డాక్టర్ని కలవాల్సి వస్తుంది. ఎందుకంటే టూత్ పెయిన్ అంత సివియర్గా ఉంటుంది, తట్టుకునేటట్టు ఉండదు. అప్పుడు దానికి ఏం ట్రీట్మెంట్ చేస్తాము, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్రౌన్ వేయడం అంతా జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్స్ వచ్చేసి మీకు ఒక 5,000 నుండి 15,000 వరకు కూడా రేంజ్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ ద డ్యామేజు, ఎలాంటి క్రౌన్ తీసుకుంటున్నామేమని. సో మీరు ఫస్ట్ ఇనీషియల్గా చేసుకుంటే ఒక 500లో అయిపోయేది, లాస్ట్కి ఇక్కడ వరకు చేసుకుంటే మీరు ఆర్థిక పరంగా మీరు ఎక్కువ డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇంపార్టెంట్ థింగ్, మనం నొప్పి భరించాల్సి వస్తుంది. సో సరే ఈ టైంలో కూడా మనం ఏం చేసినాము, ఏదైనా మెడికల్ షాప్లో పోయి ట్యాబ్లెట్ తీసుకున్నాము, అప్పుడు పూర్తికి తగ్గింది. సో నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుందంటే పంటి కింది భాగం వరకు పోయి ఎముక లోపల పోయి బాగా యాప్సెస్ అనేది చీమ్ పట్టడం కానీ సిస్ట్ అనేది ఫామ్ అయిపోయి కిందంతా డ్యామేజ్ అయ్యి పన్ను విరగడం కానీ పన్ను కదలడం కానీ స్టార్ట్ అవుతుంది. అట్లాంటి టైంలో ఆప్షన్ ఏం లేదండి, తీసేసి మనం అప్పుడు వేరే పన్ను పెట్టుకోవాలి. వేరే పన్ను పెట్టుకోవాలంటే ఇంప్లాంట్స్, బ్రిడ్జెస్, అది ఇంకా ఎక్కువ కాస్ట్లీతో కూడుకున్నది. సో ఈ రకంగా మన పన్నును కనుక మనం తీసుకుంటే మన టీత్ మనకు చాలాసార్లు మనకు ఛాయిస్ ఇస్తుంది కాపాడుకోవడానికి. సో ఏ టైంలో మనం రెస్పాండ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ 4 స్టేజెస్ ఏమని, ఒక చిన్న డాట్ లాగా స్టార్ట్ అవ్వడము, కొంచెం వెడల్పు కావడము, కొంచెం మినిమం సెన్సిటివిటీ స్టార్ట్ అవ్వడము, తర్వాత ఎక్కువ సెన్సిటివిటీ స్టార్ట్ అవ్వడం. ఈ 3 to 4 స్టేజెస్లో ఎప్పుడు వచ్చినా కూడా మీకు కొంచెం సింపుల్గానే ట్రీట్మెంట్ అయిపోతుంది. ప్లస్ వేరే పళ్ళకు కూడా ఇది సోకకుండా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనము ఎక్కువ డ్యామేజ్ అయింది లోపల పల్పు వరకు, అంటే బ్లడ్ సప్లై నర్వ్ సప్లై వరకు పోయింది, దాని తర్వాత సిస్ట్ కానీ యాప్సిస్ కానీ ఫామ్ అయిందంటే మనం ఏం చేయలేము. పల్ప్ వరకు పోతే రూట్ కెనాల్ చేసి క్రౌన్ వేయాలి, అదే ఎక్కువ డ్యామేజ్ అయిందంటే తీసి ఇంప్లాంట్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నిట్లో మీకు ఒకసారి చూసుకోండి అద్దంలో ఎలాంటి స్టేజ్లో ఉందో, దాన్ని బట్టి మీరు సింపుల్ ఫిల్లింగ్స్తో చేయించుకుంటే కనుక ఇది లైఫ్ లాంగ్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అందుకనే మేము ప్రతి పేషెంట్కి అడ్వైజ్ చేసేది ఎవ్రీ 3 months ఆర్ 4 monthsకి ఒకసారి వచ్చి జస్ట్ కన్సల్టేషన్ చేస్తే కనుక మీకు ఏమన్నా ఇట్లా ఉన్నాయా, ప్రోగ్రెస్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే డెంటిస్ట్రీ అనేది బాగా ఎక్స్పెన్స్తో కూడుకున్నది, అంత చిన్న ఖర్చుతో అయిపోదు. ఏ ట్రీట్మెంట్ అయినా ఎంత పెద్దగా పోతుంటే అంత ఖర్చు పెరుగుతూ ఉంటుంది. సో ఈజీగా వీటిని చేసుకోవాలి అంటే ఒక్కటే చేయాలి, మనం నెగ్లెక్ట్ చేయొద్దండి. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇలాంటిదే ఇష్యూ ఉంటే కనుక మా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్, కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.